ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి త్రిపాల్ రెడ్డి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కొనసాగుతుంది. ఈ కసరత్తు ఎంతవరకు వచ్చింది, ఎప్పటి లోపల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందా తదితర అంశాల మీద మాట్లాడేదానికి మనతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల కసరత్తు అంటే ఎప్పటి లోపల మీరు పూర్తి చేస్తారు, ఎప్పటి లోపల సెలక్షన్ అవుతుంది? కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో దఫా ఎమ్మెల్సీ అవకాశాలు వస్తా ఉన్నాయి. చాలా మంది ఎమ్మెల్సీల కోసం ఆశావాలు అడుగుతా ఉన్నారు. సో అంతిమ నిర్ణయం ఏఐసీసీ తీసుకుంటుంది. ఎవరెవరైతే ఆశిస్తా ఉన్నారో, ఎవరెవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళ చిట్టా అంతా కూడా మీనాక్షి నటరాజన్కు ఇవ్వడం జరిగింది. దానిలో ఎవరు సీనియరు, ప్రాంతము, కులము, మతము ఇవన్నీ కూడా సమీకరణలు చూసిన తర్వాత తుది జాబితా నేను అనుకోవడం 9 నాడు వస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు సీనియర్ నాయకులంతా కూడా హంగామా 2 రోజుల కిందట ముఖ్యమంత్రితో మీరంతా సమావేశం, కోర్ కమిటీ అంతా కూడా ఆ సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చినాయి? ఆ సమావేశంలో సిపిఐ అభ్యర్థుల గురించి చర్చించుకోవడం జరిగింది. తర్వాత ఏ సామాజిక వర్గాన్ని అర్జ చేయాలి అనే దాంట్లో కొంతవరకు ఎక్సర్సైజ్ జరిగింది. బట్ అంతిమ నిర్ణయం ఏఎస్ తీసుకుంటుంది. సీనియర్లుగా ఎవరైతే అప్లై చేశారో మొత్తం 5 మీకు ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. ఈ 5లో మీకు ఎన్ని వస్తాయని అనుకుంటున్నారు? వచ్చిన వాటిల్లో మీరు ఏ విధంగా సర్దుబాటు చేయాలనుకుంటున్నారు? 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 4 స్థానాలు మనకి రావాలి. సంఖ్యాపరంగా కొంత సంఖ్య తక్కబడ్డం 4 వచ్చే అవకాశం ఉంది. 4 మరి మిత్రపక్షాలకి ఒక ఏఐసిసి నిర్ణయం ప్రకారం ఇవ్వాల్సి వస్తే ఆ నిర్ణయం ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన వాటిలో సీనియర్ నాయకులు ఎవరికైతే అవకాశాలు రాలేదో గత అసెంబ్లీ ఎన్నికల్లో, దాంతోపాటు ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులు, దాంట్లో కూడా సమీకరణలు, కుల సమీకరణ, ప్రాంత సమీకరణ చూసి ఒక నిర్ణయం ఏఐసిసి తీసుకుంటుంది. మా పని ఏంటంటే ఎవరెవరు అప్లై చేశారు, దాంట్లో ఎవరెవరు సీనియర్లు ఉన్నారు, దాన్ని వెట్టింగ్ చేసి ఆ జాబితాను మేము ఏఐసిసికి ఇస్తాం. వాళ్ళు తుది నిర్ణయం తీసుకుంటారు. మొత్తం ఎంతమంది మీకు ఇప్పుడు దాకా దరఖాస్తు చేస్తున్నారు? చాలా మంది ఉన్నారు. అంటే చాలా మంది, అందులోనూ చాలా మంది సీనియర్లు దీనికోసం అడుగుతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏ రకమైనటువంటి విధి విధానాలు దీనిలో పాటించాలి, ఎవరికి ఏ స్థానం ఇవ్వాలనేది కూడా ఫైనల్ గా ఏఎస్సీ నాయకులందరితో సీనియర్లతో మాట్లాడిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం. మొత్తం మీ దగ్గర 4 ఉన్నాయి. 4లో ఒకవేళ మిత్రపక్షం సిపిఐ గుణ ఒకటి పోతే 3 వస్తాయి. ఈ 3 ఎమ్మెల్సీలను ఏ సామాజిక వర్గానికి ఇచ్చేదానికి అవకాశం ఉంది? చూడాలి. 3లో కూడా నిర్ణయం చేయడం చాలా కష్టమైనటువంటి పని. ఇప్పుడు మాకున్న దాంట్లో ఓసీలు అడుగుతా ఉన్నారు, బీసీలకి ఇవ్వాలని ఒక గట్టి వాదన వస్తా ఉంది, ఎస్సీలు సామాజిక వర్గానికి ఇవ్వాలని ఒక వాదన వస్తా ఉంది, మైనార్టీలు అడుగుతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా సమీకరణలు జరిపిన తర్వాత ఫైనల్ నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి గారు, మేము, రాష్ట్రానికి చెందినట్టు సీనియర్ మంత్రులు, వారితో పాటు కేసీ వేణుగోపాల్ వారి సమక్షంలో చర్చ జరిగిన తర్వాత నిర్ణయం అవుతుంది. ఇప్పుడు దాకా మీరు చర్చించిన అంశాలలో ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నారు? ఇంకేమి నిర్ణయం కాలేదు, అలాంటి చర్చ కూడా జరగలేదు. ఓన్లీ సిపిఐ అభ్యర్థిని ఇచ్చినారు అనే విషయమే చర్చించుకున్నాము. ఇంకా విధి విధానాలు కానీ ఏ రకంగా ముందుకు పోవాలి ఎంపికలు అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే ఎమ్మెల్యే లాస్ట్ అసెంబ్లీలో పోటీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓడిపోయిన వాళ్ళంతా కూడా అడుగుతున్నారు. ఓ పక్క మదియాస్కి అన్న కావచ్చు, లేకంటే సంపత్ కుమార్ కావచ్చు, లేదంటే సబీర్ అలీ కావచ్చు, వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు. అంటే ఓడిపోయిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీలో స్థానం అవకాశం కల్పించేది ఏదైనా ఉందా? ఓడిపోయిన వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎవరెవరికి ఇవ్వాలనేది కూడా ఏఎస్ పరిశీలిస్తా ఉంది. ఏఐసిసికి ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్సీ స్థానాలు ఆశిస్తా ఉన్నారో వాళ్ళందరి యొక్క బయోడేటా వారి దగ్గర ఉంది. సో వారు అంతిమ నిర్ణయం తీసుకుంటారు. రేపు అంటే ఎల్లుండి మీకు అంటే 9వ తేదీన ఉదయం ఢిల్లీలో కోర్ కమిటీ సమావేశం కానుంది. ఆ సమావేశంలో అభ్యర్థులను మీరు ఫైనల్ చేసే అవకాశం ఉందా? ఏఐసిసి 9 నాడు ఉదయం నాటికి ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎప్పటి లోపల ప్రకటన వస్తుంది? 9 రోజుల ప్రకటన వచ్చేస్తుంది. 9 రోజు ఉదయమే వస్తుందని ఆశిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఇది పీసీసీ కోర్ కమిటీ ఎల్లుండి ఢిల్లీలో సమావేశం కానుంది. ఆ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చి ఏఐసీసీ కూడా అదే రోజున ప్రకటన చేసే అవకాశం ఉండదని చెప్పేసి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ రమణ మోరిస్తో త్రిపాల్ రెడ్డి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.